మాదిగల గొంతు నొక్కిన కాంగ్రెస్. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలో 3 ఎస్పీ పార్లమెంటు స్థానాల్లో రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ స్థానం కూడా కేటాయించకుండా మోసం చేసిందని నాగర్ కర్నూల్ పార్లమెంటు బారాస అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నాగర్ కర్నూల్ పట్టణంలో మంగళవారం మాదిగల రాజకీయ ఐక్య వేదికలో జరిగిన బహుజన మహనీయుల జయంతి ఉత్సవాల సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్లో మాదిగ జాతికి ప్రాతినిధ్యం లేకుండా చేసి మాదిగల గొంతు నొక్కడమేనని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మాదిగలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వకుండా తీరని అన్యాయం చేసిందని ఐక్యవేద నాయకులు కాంగ్రెస్ వైఖరిని ఖండించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు మాదిగలు ఎవరూ ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, ఎంపీటీసీ మంగి విజయ్ తదితరులు పాల్గొన్నారు. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని అమ్మ నాన్న దేశం పోయింది కాబట్టి అప్పుడు చదువుకోలేదు. మళ్ళీ ఇప్పుడు చదివితే నష్టమేముంది? ఏం లేదు. కాబట్టి ఒకసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎల్ఎల్ఎం చేసిన, రెండోసారి ఎమ్మెల్యే అయ్యేసరికి పిహెచ్డి పూర్తి చేసిన, మళ్ళీ ఐఎస్బి ఎట్లయితే ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం గొప్పగా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడని చెప్తున్నామో, ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనే దాంట్లో సంవత్సరానికి 20 లక్షల ఫీజు కట్టి నేను ఇప్పుడు చదువుతున్నా. నేను భవిష్యత్తులో నేను మీకు మాట ఇస్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాకు కూడా పేరు రావాలంటే ఉన్నతమైనటువంటి యూనివర్సిటీలలో చదివితేనే సాధ్యమవుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక నియోజకవర్గానికో, ఒక స్టేట్కో, ఒక కంట్రీకో మనం పరిమితమైతే అంత గుర్తింపు రాదు, అంత గౌరవం రాదు, అంత నాలెడ్జ్ అక్వైర్ చేసుకునేటువంటి అవకాశం రాదు. కాబట్టి భవిష్యత్తులో 3 నెలల 6 నెలల అటువంటి కోర్స్ అమెరికా, లండన్ అటువంటి యూనివర్సిటీలలో చదువుకొని మళ్ళీ మేము ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేసేది. ఎందుకంటే దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చింది, ప్రజలు ప్రజాస్వామ్యం నాకు మంచి అవకాశం ఇచ్చింది. నా పిల్లలు చదువుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మా అమ్మ నాన్న పొట్టకుట్టి కోసం నన్ను వదిలేసి వెళ్ళినందుకే నేను ఇంకా అనుకున్నటువంటి స్థాయిలో లేను. ఇప్పుడు బాబు ఈ ఓటములు గెలుపులు మామూలు అయ్యాను, దాని గురించి పెద్దగా ఆలోచించదు. అయిపోయింది, అయిపోయింది. నాకైతే బాధ లేదు. నేను 3 నెలల ముందరనే వస్తే నాకు 45,000 ఓట్లు మాలలు, మాదిగలు, ముస్లింలు, అన్ని వర్గాల ప్రజలు, బీసీలు వాళ్ళందరూ వేసి నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే కాదు సార్, మీరు ఓడిపోవడానికి కారణం నేనే సార్. వినాలి జాగ్రత్తగా. ఎట్లా చెప్పాయి అంటే బెడ్రూమ్లోకి పోయి చెప్తా సార్. బెడ్రూమ్లోకి పోయిన తర్వాత ఆయన సెల్ ఫోన్ ఓపెన్ చేసాడు. ఆయన పేరు చెప్పాను అవసరం లేదు. ఆయన సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఆయనకు అక్కడున్న స్థానిక బలమైన ఎమ్మెల్యే 7 కోట్ల రూపాయలు ఇచ్చి వాటన్నింటినీ కూడా చిన్న చిన్న కట్టలుగా తయారు చేసి, నువ్వు ఒక 100 మంది టీముని తెచ్చుకో, ఆ టీముకు ఈ కట్టలు ఇచ్చే, నేను కొన్ని బూతుల పేర్లు చెప్తా, ఆ బూతులలో పోయి కేవలం మాదిగోళ్లకు మాత్రమే ఓటుకు 3,000 ఇచ్చి మీ ప్రవీణ్ కుమార్కి వేయకండి, ప్రవీణ్ కుమార్ని వేస్తే మాత్రం మొత్తం నాశనం అవుతుంది, మీ మాదిగలకు వ్యతిరేకి అని చెప్పి మరి నాకు ఓట్లు వేయకుండా చూసింది. మీరు వినాలా మిత్రులారా? ఎందుకు చెప్తున్నా మనం, ఎందుకు ఈరోజు సోదరుడు గువ్వల బాలరాజు గారు, డాక్టర్ గువ్వల బాలరాజు గారు, ఎందుకు మనం ఈ దయనీయమైన పరిస్థితిలో ఉన్నామంటే మనకు ఆత్మగౌరవ చైతన్యం అనేది ఇంకా పెద్దగా రాలేదు. మరి ముఖ్యంగా రాజకీయ చైతన్యం రాలేదు. అసలు నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ విషయం చెప్పాలని, నేను ఉద్యోగం 7 సంవత్సరాలు ఉండగానే ఎందుకు